నమస్కారం అండి. నేను డాక్టర్ మొహమ్మద్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. కార్డియాలజిస్ట్‌గా నేను రోజు పేషెంట్లు చూసేటప్పుడు వాళ్ళకి హెల్త్ టిప్స్ అడుగుతుంటారు వాళ్ళలో. 90% మంది వీళ్ళలో ఆయిల్ ఏం వాడాలండి అని పేషెంట్ యొక్క భార్య నన్ను అడుగుతూ ఉంటుంది. సో, దీని గురించి సైన్స్ మారుతూ ఉంటుంది. లేటెస్ట్‌గా వాళ్ళ పరిశోధనలు అవి మనకు చెప్తూ ఉంటారు. సో, మీరు గుండె ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నా, బైపాస్ చేయించుకున్నా, స్టెంట్ ఏయించుకున్నా, హార్ట్ అటాక్ వచ్చినా, లేదా షుగర్ ఉన్నా, లేదా అధిక బరువు ఉన్నా, ఇవేమీ లేకపోయినా సరే బరువు పెరగకుండా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. సో, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఏమి ఆయిల్ వంటలో వాడాలి అనేటటువంటిది. వీటిల్లో ఆయిల్ సోర్స్ అంటే ఆయిల్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, దాన్ని ప్రాసెసింగ్ ఎలా చేస్తున్నారు. సో, 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. సో, ఏవి ఆయిల్స్ అయితే మనకి మంచివి అనేటటువంటి దానికి వెళ్ళే ముందు ఆయిల్ శుద్ధి చేసేటటువంటి ప్రక్రియలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి కోల్డ్ ప్రెస్డ్ అంటారు. సో, ఈ కోల్డ్ ప్రెస్డ్ అంటే ఏమిటంటే గింజల్ని అంటే మనం ఎక్కడి నుంచి అయితే ఆయిల్ తీస్తున్నాం వాటిని ఎక్కువ వేడి చేయకుండా నార్మల్ టెంపరేచర్లో ఉంచి దాన్ని గట్టిగా దాని నుంచి ప్రెషర్ పెట్టడం ద్వారా కోల్డ్ ప్రెస్ సింపుల్. సో, దాన్ని వేడి చేయకుండా గట్టిగా నొక్కడం ద్వారా దానిలో ఉన్నటువంటి నూనెని బయటకు తీయడం. ఇట్లా దీనిలో ఎక్కువ అడిషనల్గా ఇవి ఆయిల్స్కి సంబంధించినటువంటి మిగతా మిశ్రమాలు, కల్తీలు ఇవి జరిగే అవకాశం ఉండదు. ఎందుకు? దాన్ని జస్ట్ ప్రెస్ చేస్తారు, ఆయిల్ తీస్తారు, దాన్ని వేడి చేసే అవకాశం ఉండదు. ఈ గింజలు మాడిపోయి దాంట్లోంచి ఆ బూడిదలోంచి వచ్చేటటువంటి విషాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దీనిలో ఉండవు. సో, దీంట్లో మనకి వచ్చేటటువంటి సత్ఫలితాలు ఏంటంటే ప్రెస్ చేయడం వల్ల మనకి అడిషనల్గా దీంట్లోంచి అడిటివ్స్ యాడ్ చేయట్లా, గింజలు మాడిపోవట్లేదు. సో, మనకి హెల్తీ నూనె బయటకు వస్తుంది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకోవడం మంచిది. ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ని ఇంకా శుద్ధి చేయబడితే ఇంకా మంచిది కదా. అంటే ఫిల్టర్ చేస్తే దానిలోంచి శుద్ధి చేయబడినటువంటి ఆయిల్ రిఫైన్డ్ కోల్డ్ ప్రెస్డ్. ఇవి మీకు పదాలు కనిపిస్తుంటాయి. నూనె కోసం పోయారనుకోండి, నూనె కొంటే దాని మీద రాసి ఉంటుంది సీసా మీద. ఈ 2 మాటలు ఉండేట్టుగా చూసుకోండి. కోల్డ్ ప్రెస్డ్ అయి ఉండాలి, రిఫైన్డ్ అయి ఉండాలి. ఈ 2 ఉన్నట్లయితే ఆ ఆయిల్ శుద్ధి చేయబడే విధానం అది ఎంతో మంచిది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ప్రిఫర్ చేయండి అని ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లేదు. ఇది NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో ఉంది. గూగుల్లో మీరు టైప్ చేసి చూసుకోవచ్చు. మంచి బొమ్మలతో సహా, రంగురంగుల బొమ్మలతో సహా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఇవ్వబడినటువంటిది మీకు చదివి వినిపిస్తున్నాను. సో, రిఫైన్డ్ ఆయిల్ అన్నాను, కోల్డ్ ప్రెస్డ్ అన్నాను. సో, ఇవి తప్పు, గానుగ నూనె మంచిది, మీరు అలా అంటున్నారు ఏమిటి అని నాతో వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు, మెసేజ్లు పెడుతుంటారు. కానీ ఇది నేను చెప్పింది కాదయ్యా. ఇది దీని మీద రీసెర్చ్ చేసి ఏది బెటరు అని చెప్పబడినటువంటి అంశం ఇది. దీన్ని చెప్పినవాడు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. మీరు ఎవరినో ఒకరిని నమ్మాలిగా, నన్ను నమ్మకండి, వాడినైనా నమ్మండి. వాడిని నన్ను నమ్మకపోతే ఇంక నేను చేసేది ఏం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ డాక్టర్లు అందరూ మోసం. ఒక ఆయన మెసేజ్ పెట్టాడులేండి, అంతకంటే ఏం లేదు. డాక్టర్లు మోసం అన్నాడు. నేను మోసగానేనయ్యా. మరి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాళ్ళు కూడా మోసమే. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోసం, డాక్టర్లు మోసం అంటే ఇంకెవరు మీకు? ఆర్ఎంపీలు, లేకపోతే ఏమీ తెలియనటువంటి హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్సు, వీళ్ళు మీరు బారిన పడి తర్వాత మోసపోతారు మీరు, అంతకంటే ఏమీ లేదు. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, శుద్ధి చేసే వ్యవహారం గురించి మాట్లాడాం. సో, దేని ఆయిల్ తినడం మంచిది అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అన్నిటికంటే మంచిది మొదటగా ఆవ నూనె, రెండవది వేరుశనగ లేదా పల్లి నూనె, మూడవది ఆలివ్ నూనె. ఈ 3 మొత్తం అన్ని క్రోడీకరించి చెప్పాలంటే ఇది ర్యాంక్స్. మొదటి ఆవ నూనె, తర్వాత వేరుశనగ లేదా పల్లి నూనె, మూడోది ఆలివ్ ఆయిల్. వాళ్ళు చెప్పడానికి కారణం ఏంటంటే మనకు కావాల్సినటువంటి మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేసే మంచి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, MUFA, ఇది ఎక్కువగా ఉండేది ఆయిల్ మనకి మంచిది. సో, ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ MUFA అత్యధికంగా ఉండేది ఆవ నూనెలో. దానికంటే 2వ ర్యాంకులో ఉండేది వేరుశనగ లేదా పల్లి నూనెలో. ఈ 2 బెస్ట్. మూడోది ఆలివ్ ఆయిల్, దాంతో సమానంగా ఉండేది రైస్ బ్రాన్ ఆయిల్. అంటే ఒడ్లు నుంచి తీసినటువంటి నుంచి తీసినటువంటి నూనె, అది 3 లేదా 4వ ర్యాంకులో ఉంటుంది. ఈ 4 నూనెలు వాడుకోవాలి. ఈ 4 నూనెలు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకోండి. బెస్ట్ నూనె ఏది? బెస్ట్ నూనె అంటే ఏమీ లేదయ్యా.
నేను ర్యాంక్స్ ఇచ్చినప్పటికీ 1, 2, 3, 4 ఇచ్చినప్పటికీ ఇవి బెస్ట్ అనుకోకండి. ఒక నెల ఒకటి వాడండి, రెండో నెల రెండోది వాడండి, ఒక నెల ఆవ నూనె వాడండి, రెండో నెల పల్లి నూనె లేకపోతే వేరుశనగ నూనె వాడండి, మూడో నెల రైస్ బ్రాన్ ఆయిల్ వాడండి, లేదా ఈ 3 కలిపి మిశ్రమం చేసుకుని వాడండి. ఇది ఎన్ఐఎన్ వాళ్ళు చెప్పినటువంటి ప్రధాన అంశము. బెస్ట్ నూనె అంటూ లేదు. సో ఈ 3 వేరే వేరేగా నెల నెల మార్చుకుంటూ లేదా మిశ్రమాలతో మీరు దీన్ని చూసుకోండి. హానికరమైనటువంటి ఆయిల్స్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు పాత తరం సినిమా హీరోయిన్ ఒక ఆవిడ, బాంబేలో ఉంటుంది ఆవిడ, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటూ తీసుకున్నాను నేను, చెన్నైలో నాకు ఎవరో చెప్పారు, లేకపోతే ఎంతో ఉపయోగపడింది, శరీరంలో వేడి తగ్గించే డైట్ అంటూ ఏదో ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు ఆవిడ. శరీరంలో వేడి తగ్గించే డైట్ అంటే తగ్గించేటటువంటి ఆయిల్స్ మీరు మానేస్తే వేడి తగ్గుతుంది. ఏమిటి? శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆయిల్స్లో వేడి కలిగించే అది ఎక్కువ ఉంటుంది. అత్యధికంగా శరీరంలో వేడి కలిగించేది అంటే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, ఇవి ప్రధానమైన. అవి ఎక్కువగా ఉన్నటువంటి ఆయిల్ ఏంటయ్యా అంటే సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు పువ్వు, లేదా పక్కన సాఫ్లవర్ అని ఒకటి ఉంటుంది. ముఖ్యంగా పొద్దుతిరుగుడు పువ్వు గింజల్లోంచి వచ్చినటువంటి ఆయిల్ తినడం ద్వారా శరీరంలో వేడి పెరుగుతుంది. అది అంతకుముందు చాలా విరివిగా వాడేవాళ్ళం 10 ఏళ్ల క్రితం దాకా. ఇప్పుడు అది హానికరం అని చెప్తున్నారు. సో అది వాడకండి. అట్లాగనే శాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఎక్కువగా అత్యధికంగా ఉన్నది వినండి బాబు, ఏంటంటే కొబ్బరి నూనె. అత్యధికంగా మనకి శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచేది కొబ్బరి నూనె ఫస్ట్, ఎన్ఐఎన్ వాడు చెప్తున్నాడు. సో ఈ మాట చాలామందికి నచ్చకపోవచ్చు, ఒక వర్గం వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ వినండి, ఇది ఎన్ఐఎన్ వాళ్ళు చెప్తున్నారు. రెండవది మన నెయ్యి, అది ఆవు నుంచి వచ్చినా లేకపోతే గేదె నుంచి వచ్చినా, గేదె దానిలో ఎక్కువ ఉంటుంది, ఆవులో కొంచెం తక్కువ ఉంటుంది, కానీ రెండు హానికరమే. సో కొబ్బరి నూనె ఫస్ట్, రెండవది మనం తినేటటువంటి నెయ్యి, మూడవది డాల్డా. ఈ మూడిట్లో శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. 3 కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాల్సిన 4 చెప్పాను ఆయిల్స్. ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్, ఎంతోలాంటి శరీరంలో వేడి పెంచుతుంది. శాచురేటెడ్ ఫ్యాట్ పెంచేటటువంటి 3 చెప్పాను. ఫస్ట్ది కొబ్బరి నూనె, రెండవది నెయ్యి, మూడవది డాల్డా. ఈ 4 రకాల ఆయిల్స్ పూర్తిగా అవాయిడ్ చేయండి. సో మిగతావి ఏం తినాలో, ఏమి ఆయిల్స్ మంచివి, దాన్ని శుద్ధి చేసేటటువంటి క్రమం ఏమిటని కూడా చెప్పారు. సో ఆయిల్ అనేటటువంటి దానికి మీకు ఎలాంటి డౌట్ వచ్చినా ఈ వీడియో ద్వారా పూర్తిగా నివృత్తి అవుతాయన్న ప్రగాఢ విశ్వాసం అండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే మీరు దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఆయిల్ గురించి చాలా భీషణంగా వాదించుకునే వాళ్ళకి ఈ వీడియో కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఇదంతా కూడా గూగుల్లో ఉంది, మీరు క్రాస్ చెక్ చేసి చూసుకోవచ్చు. నమస్కారం.